దట్టు నేను వచ్చాను కాబట్టి ఒక మంచి మంచి అంటే హై ప్రొఫైల్ ఉన్న బిజినెస్ పీపులే దాంట్లో వచ్చారు కాబట్టి దీన్ని నిజంగా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అండి. మీ పార్టీకి పెట్టే డబ్బులు చాలా నామినలు, అంతకంటే ఎక్కువ రిలేషన్ ఇస్తున్నారు, ఎంజాయ్మెంట్ ఇస్తున్నారు, రిక్రియేషన్ ఇస్తున్నారు, మైండ్కి ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. తిరిగి మళ్ళీ జాబ్ని అంటే మళ్ళీ వాళ్ళ ప్రొఫెషన్ని మళ్ళీ తిరిగి రేపటి నుంచి అలా ఎలా మా ఇంటెన్షన్ ఏంటంటే లైక్ ఒక మంత్ అనుకోండి ఎగ్జాంపుల్, మంత్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పనిచేసి ఏదైతే స్ట్రెస్ ఫీల్ అయి ఉంటారో వాళ్ళు మా పార్టీకి వచ్చి సో ఆ స్ట్రెస్ అంతా తగ్గించుకొని అండ్ కొత్త మంత్కి పనిచేయాల్సిన ఒక కొత్త ఎనర్జీని నింపుకొని వెళ్ళి పనిచేయాలన్నది. ఓహో, అందుకేనా దాని పేరు వే టు బిగిన్ అని పెట్టారు? అవును. ఓకే, వే టు బిగిన్ అనే పేరుకి అర్థం ఇది ఇప్పుడు తెలిసింది సార్ నాకు. బాగుంది సార్. ఇప్పుడు అంటే ఇంకా అంటే మీ పార్టీకి వచ్చే వాళ్ళకు అంటే అక్కడ మీరు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ చెప్పండి. ఆ రోజు ఏమేమి? సో సాధారణంగా మనం లైక్ పార్టీస్ అంటే నేను చెప్తాను ఏమేమి ప్రొవైడ్ చేస్తాం. కానీ ఎక్కడ జరిగిద్దండి ఇది? ఇది హైదరాబాద్ సరౌండింగ్స్లో ఒక 30 to 50 కిలోమీటర్స్ రేడియస్లో ప్రతిసారి ఒక న్యూ ఫామ్ హౌస్ కానీ న్యూ రిసార్ట్ కానీ. సో ఎందుకంటే మన దగ్గర రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ వస్తారు, ఎందుకంటే అంత ప్లెజర్ఫుల్గా ఇవి మనం ఆర్గనైజ్ చేస్తాం. సో అందు గురించి రిపీటెడ్ వాళ్ళు వచ్చినప్పుడు బోర్ ఫీల్ అవ్వకూడదన్న ఉద్దేశంతో ఎవ్రీ టైం ఒక న్యూ దాంట్లో మనం చేస్తాం. ఎవ్రీ 6 months ఒకసారి మేబీ రిపీట్ చేస్తాం. అంటే సంవత్సరం మొత్తంలో మేబీ ఒక దాంట్లో 2 సార్లు చేసే అవకాశం ఉంటుంది. అలాగా ఎవ్రీ టైం వీ ఫైండ్ ఏ న్యూ ప్లేస్ ఫర్ ది పార్టీ. అంటే ఏమేమి ప్రొవైడ్ చేస్తాం అనే దానికంటే ముందు సో యాక్చువల్గా ఏంటంటే ఈ పార్టీస్ సాధారణంగా ఎలా ఉంటాయంటే ఎన్ని ప్రొవైడ్ చేసినా మనం ఇన్వాల్వ్ అయ్యి ఎంజాయ్ చేయకపోతే మనకు ఫన్ ఉంటుందండి. అదే ఇన్వాల్వ్ అయ్యి ఎంజాయ్ చేస్తే ఎంత తక్కువ ఉన్నా కూడా ఎంజాయ్ చేయొచ్చు. బట్ మనమైతే చాలా మ్యాక్సిమం ఇస్తాం. ఎలాంటివంటే లైక్ ఇది లైక్ ఒక్కోసారి సాటర్డే చేస్తాం, ఒక్కోసారి సండేస్ చేస్తూ ఉంటాము. ఎప్పుడు జరిగినా లైక్ ఆఫ్టర్నూన్ 3 PM అలా స్టార్ట్ అవుతుంది పార్టీ. సో వాళ్ళు వచ్చినప్పుడు వెల్కమ్ డ్రింక్స్ ప్రొవైడ్ చేయడం అండ్ వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే రూమ్స్ ఉంటాయి అందుబాటులో. ఇండోర్ గేమ్స్ ఉంటాయి, అవుట్డోర్ గేమ్స్. ఇండోర్ గేమ్స్లో లైక్ స్నోకర్స్, లైక్ టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్ ఇలాంటివి ఉంటాయి. అవుట్డోర్ గేమ్స్లో షటిల్, బ్యాడ్మింటను అండ్ క్రికెట్, ఇన్ని ఇవన్నీ కూడా వాళ్ళు ఆడుకోవచ్చు. సో వాళ్ళు మామూలుగా మనం ఏదైనా ఫన్ యాక్టివిటీ ఆడుకోవాలంటే మనకు ఇప్పుడు మన దగ్గర మనం బ్యాట్ పట్టుకుని ఆడాలంటే బాల్ వేసేవాళ్ళు. సో మా టీం మీకు బాల్ వేస్తారు. సో మా టీమే. నువ్వు షటిల్ ఆడాలనుకుంటే ఒకవైపు నువ్వు ఉంటే ఒకవైపు మా టీం మెంబర్ ఉంటారు. అంటే మీకు ప్రతి పార్ట్లోనే మేము సపోర్ట్ చేస్తాం, మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడానికి, ఎంజాయ్ చేయడానికి, రిలాక్స్ అవ్వడానికి, ఫన్ ఫీల్ అవ్వడానికి. అలా అవుట్డోర్ గేమ్స్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అండ్ కొన్ని రిసార్ట్స్లలో ఫామ్ హౌస్ అదే రెయిన్ డ్యాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ స్విమ్మింగ్ పూల్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రెయిన్ డ్యాన్స్ కూడా ఉంటుంది. వీ కెన్ ఎంజాయ్ ద రెయిన్ డ్యాన్స్ ఆల్సో. స్విమ్మింగ్ పూల్లో